ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు ఎం విజయ సుశీల కుటుంబం కృతజ్ఞతగా, మరియ గ్రాహం క్లార్ కుటుంబం శాంతి సమాధానం కొరకు పూజ, ప్రణీత్ శ్రీనిధి ప్రతి మరియా కుటుంబం కృతజ్ఞతగా దైవాశిస్సుల కొరకు, గిల్బర్ట్ ఇమ్మానియల్ క్యాటరింగ్ జేఎంజే వ్యాపార అభివృద్ధి పిల్లల క్షేమం కొరకు పూజ, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చి బిషప్ తుమ్మ బాలగారి మంచి ఆరోగ్యం కొరకు పూజ, కీర్తిశేషులు తుమ్మ జ్వానేశ్ రెడ్డి శౌర్యులమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మహత్య విశ్రాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాప శాపాలు మరియు ఈ తరాలు మరియు రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది పేర్లు అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములను మెండుగా కురిపింపబడినట్లుగా పూజ, దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకల యందు దేవుని కాపుదల సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మ రక్షింపబడినట్లుగా పూజ, దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి, ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు మెండుగా కురిగినట్లుగా పూజ. ఈ సంవత్సరంలో జరుగుతున్న ఈరోజు ఇంగ్లీష్ వడకం విజయవంతంగా ముగించినందుకు, దేవుని ఆశీర్వాదములు అందరూ పొందుకున్నందుకు దేవునికి కృతజ్ఞతగా, జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు, స్వస్థత మహాసభ ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పూజ. రాజేష్కి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అప్రూవల్ అవ్వాలని, రాజేష్ అనూష యుఎస్ఏలో నూతన గృహం కొనుగోలు విషయంలో దేవుని సహాయము తోడు కొరకు పూజను సమర్పించువారు బీజీ సుధాకర్ రావు కుటుంబం. తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశిస్సుల కొరకు పూజ. ఒక కుటుంబంపై పాపశాపాలు తొలగిపోవాలని, పిల్లలు జీవితంలో స్థిరపడినట్లుగా ఆరోగ్యం, శాంతి సమాధానం, దైవాశిస్సులు. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు పూజ. కోటకొండ సుశీల పాపశాపాలు సకల బంధకాల నుండి విడుదల, జాయింట్ పెయిన్స్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, కుటుంబ దైవాశిస్సుల కొరకు పూజ. జెడ్పోల్ తిరుపతయ్య సుజాత పూర్వీకుల పాపశాపాలు మరియు సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, సంతాన వరం కొరకు కుటుంబ దైవాశిస్సుల కొరకు పూజ. కమటం జీవన్ కుమార్ సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజ. జి బాలప్రతాప్ రెడ్డి మంచి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు దైవాశిస్సుల కొరకు పూజ. కందుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పూజ. రాయ జార్జి రెడ్డి ఆరోగ్యమ, భాస్కర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని మరియు ఉత్తరించు స్థలంలో ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. హెలెన్ మరియు లిట్టి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు దేవుని కాపుదల, దైవాశీర్వాదముల కొరకు పూజ. క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన వారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు జోగా శ్రీనివాస్ సోనాలి. ఉత్తరించు దిక్కులేని ఆత్మశాంతి కొరకు పూజను సమర్పించేవారు క్యాథరిన్ నెల్సన్ మరియు టీజే రమేష్. ఉమారాణి మంచి ఆరోగ్యం కొరకు మరియు మంచి ఉద్యోగం కొరకు మరియు చరిత మంచి చదువుల కొరకు పూజ. గంటా తెరీసా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉజ్వల, సాత్విక, మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు పూజ. మదర్ ఫాతిమా మేరీ మంచి ఆరోగ్యం కొరకు పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. స్తుతులపై ఆసీనుడా సర్వందరయామి సియోను దేవా, దావీదు గోత్రపు సింహమా, సర్వజ్ఞాని ప్రభో నమస్తే నమస్తే నమో నమః.
సమర్పించెదము. తుది యాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నది చేసి పాడెదము, సన్నది చేసి పాడెదము, సేయుడాని నామమును స్తుతి యాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా పాస్కా కాలంలోని 6వ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, కిందటి ఆదివారం రోజున నేను ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ద్రాక్ష చెట్టును, మీరందరూ కూడా నా చెట్టు నుండి వెలువడిన తీగలు అని, నా నుండి తప్ప మీరు ఫలించలేరు అని పలికిన మాటలు మనం కిందటి వారంలో మనం విని ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన మనకు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఆయనతో అంటి పెట్టుకొని, ఆయనతో అంటుకొట్టబడి ఉన్నటువంటి మనమందరము కూడా ఆయన వలె ప్రేమతో కలిగి ఉండాలి, ప్రేమతో జీవించాలి. మనం ప్రతి క్షణము కూడా ప్రేమానురాగాలు కలిగి ఇతరుల పట్ల సహోదర భావం కలిగి జీవించాలని మనకు ఈనాటి పట్టణంలో మనకు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర, నేను మిమ్మల్ని దాసులు అని కాక మిమ్మల్ని అందరినీ కూడా నా స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాను అని ఈనాటి పట్టణంలో మనం చూడబోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, అంటే యేసు ప్రభు మనల్ని దాసులుగా కాకుండా మనల్ని ఆయన స్నేహితులుగా పరిగణిస్తూ ఆయన ప్రేమను మనకు అందజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో, స్నేహభావం కలిగి ఇతరుల పట్ల జీవిస్తారో, వారు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను ఇతరులతో పంచుకున్న వారు అవుతారని మనకు ఈనాటి పట్టణం ద్వారా మనకు చెబుతూ ఉన్న తరుణం మనం చూడబోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్షణమున ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న ఈ సమయంలో మనమందరము కూడా మనం ఏ క్షణములలోనైతే దేవునికి అంటికొట్టబడి జీవించలేదు, దేవుని ఆజ్ఞానుసారము జీవించలేదు, ఆయన వాక్కులను పెడచెవిన పెట్టి జీవించామో, ఆ క్షణముల కొరకు మనం పశ్చాత్తాపడదాం. అదే రీతిగా మన సహోదర పట్ల ప్రేమభావం కలిగి జీవించకుండా వారి పట్ల ద్వేషము, కోపము, క్రోధము, పగ తీర్చుకొని జీవించాలని ఆలోచించి ఉన్నామో, ఆ తలంపులన్నిటి కొరకు, ఆ క్షణములన్నిటి కొరకు పశ్చాత్తాపడుతూ ఈ దివ్యబలి పూజలో మనందరినీ కూడా యోగ్యరీతిగా పవిత్రులుగా మార్చి, అర్హులుగా మార్చి ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి మనల్ని సిద్ధము చేయమని మనం పశ్చాత్తాపడుతూ ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్థానము వందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ సందేశంను ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు అధ్యాయం 10 పరిశుద్ధ వచనములు 25వ వచనం నుండి 26 వరకు మరియు 34 నుండి 35 వరకు మరియు 45 నుండి 48 వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు అధ్యాయం 10 పరిశుద్ధ వచనములు 25 నుండి 26 వరకు మరియు 34 నుండి 35 వరకు మరియు 45 నుండి 48 వరకు. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుషులనే అని పలికెను. అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడనైనను దేవునికి అంగీకార యోగ్యుడే. పేతురుతో యొప్ప నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్ర ఆత్మను కృమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు ఇప్పుడు మన వలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞాన స్నానంను పుచ్చుకొనుటను ఎవరైనను వారింపగలరా అనుచు యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానం పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని రోజులు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు ప్రేమ స్వరూపి. రెండవ పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే.
ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకును దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 9 నుండి 17 వరకు. A Holy Gospel according to St. John, chapter 15, verses 9 to 17. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించున్నట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు దానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినునదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను
ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో చెప్పిన విధముగా మనము ఈరోజు 6వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞ గురించి, 10 ఆజ్ఞలలో కల్లా గొప్పదైన ఆజ్ఞ గురించి మనం వినబోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఏమిటి? ఆ ఆజ్ఞ పేరేమిటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ సువిశేషంలో స్పష్టంగా విన్నాం ఆ ఆజ్ఞ పేరు ఏమిటో అని. మనమందరము కూడా మన జీవితాలలో, మానవుని జీవితంలో ఆ ఆజ్ఞను తప్పనిసరిగా వారు అనుభవించిన వారు. మనం తప్పనిసరిగా ఈ ఆజ్ఞ లేకుండా మనము జీవించలేము. ఈ భూమిపై జీవముతో ఉండాలి అంటే, జీవము కలిగి నిత్య జీవాన్ని పొందుకొని ఆనందంగా దేవుని వాక్కు మనం ప్రకటించాలి అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆజ్ఞ మనకు చాలా అవసరం. అదే ప్రేమ ఆజ్ఞ. 10 ఆజ్ఞల కల్లా 2 గొప్ప ఆజ్ఞలు ఉన్నవి అని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. మొట్టమొదటిది, మనము దేవుని ప్రేమించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి అని మనం మొట్టమొదటి ఆజ్ఞలో గొప్ప ఆజ్ఞగా మనం విన్నాం. మరి దానికి కంటిన్యూస్గా యేసు ప్రభు 2వ ఆజ్ఞను కూడా మనకిస్తూ ఉన్నాడు. మీరు మిమ్ము ప్రేమించినట్లే, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు కూడా మీ పొరుగు వారిని ప్రేమించండి అని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రేమ లేనిదే జీవితం లేదు. జీవితం లేనిదే మనము దేవుని యందు ఉండలేము. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేనే జీవమును మార్గమును సత్యమును అని పలికిన ప్రభు మనకు ఒక గొప్ప ఆజ్ఞను మనకు ఒసగుతూ ఉన్నాడు. ప్రేమ ఆజ్ఞను మనకిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, కనుక మనం ఆ ప్రేమను మనం ఎల్లప్పుడూ కూడా అనుభవిస్తూ ఆ ప్రేమను ఇతరులకు పంచిపెడుతూ ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞను మనం నెరవేరుస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన ఆదివారంలో మనము చదువుకొని ఉన్నాం. నేను ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు, మీరు నా యందు అంటి పెట్టుకొని నా యందు కొట్టబడిన ఎడల మీరు జీవం కలిగి ఉంటారు, నా నుండి వేరు చేసిన ఎడల మీరు జీవాన్ని కోల్పోతారని పలుకుతూ ఉన్నాడు. నేనే జీవమునన్న యేసు ఆయన యందు ఉన్న ప్రతి వారికి నిత్య జీవాన్ని ఒసుగుతానని గడిచిన ఆదివారంలో మనం విన్నాం. ఆయనతో పాటు అంటి పెట్టుకున్న ప్రతి వాడు కూడా నిత్య జీవం కలిగి జీవిస్తాడు అని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అవి మీకు ఒసగబడును అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవునిచే అంటికొట్టబడి ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి అని మనకు చెబుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞానుసారం జీవించినట్లయితే మనం ఆయన నామమున మనం ఏమి కోరినను, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మనం ఏమి కోరినా కానీ అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరబడతాయి అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఈరోజు ఈనాటి సువిశేష పట్టణంలోని 10వ వచనములు మనము చూసినట్లయితే, 15వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే స్పష్టంగా చదవమ్మా. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి
ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు. కాసేపు ఇంతవరకు మనము చదువుకుందాం, తర్వాతది కాసేపటి తర్వాత మళ్ళీ చదువుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం ఏమి చూస్తున్నాము? నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నేను నెలకొని ఉండినట్లు అని మనం చూస్తూ ఉన్నాం. మనకు యేసుక్రీస్తునాథుడు దేవుని ప్రేమలో ఏ విధంగా నెలకొని ఉన్నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఆజ్ఞలను పాటించాను అని పలుకుతూ ఉన్నాడు. ఏ విధముగా ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మత్తయి సువార్త 7:7 చూసినట్లయితే, అడుగుడు మీకు ఒసగబడును, వెతకుడు దొరకబడును, తట్టుడు తెరవబడును అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఆజ్ఞ ప్రకారము యేసు ప్రభు గెత్సెమని తోటలో ప్రార్థించుచుండగా దేవుని అడిగాడు, ప్రభువా నా చిత్త ప్రకారం కాక నీ చిత్త ప్రకారం నెరవేరునుగాక అని దేవుడు అడిగాడు. యేసు ప్రభు యేసునాథుడు పరలోకపు తండ్రిని ప్రార్థించి అడిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థన దేవుని నామంలో అడిగాడు కనుక, ఆయన చిత్తానుసారము నా జీవితంలో నెరవేరాలని అడిగాడు కనుక ఆయన చిత్తము నెరవేరింది. మరి ఇంకను మనము చూసినట్లు ఆయన ప్రేమలో నేను నెలకొని ఉండినట్లు అని మనం చదువుతూ ఉన్నాం. ఏ విధముగా యేసు ప్రభు దేవుని యొక్క ప్రేమలో నెలకొని ఉన్నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని సేవకు రూపము దాల్చి ఆయన మానవ మాత్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఒక సామాన్యుడిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడైనటువంటి ఆయన సామాన్యత కలిగి సగటు మానవుని వలె తనను తాను తగ్గించుకొని దేవుని ఆజ్ఞానుసారము ఆయన ఒక పశువుల పాకలు పుట్టడానికి కూడా స్థలము లేకుండా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆయన జన్మించాడు. ఎక్కడ? పశువుల మధ్యలో ఆయన జన్మించి ఆ ఆజ్ఞను పాటించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం వచనంలో చూస్తున్నాం, దేవుని యొక్క కుమారునికి తల దాచుకొనుటకైనా కాను స్థలము లేదు అని మనం వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వాక్యము నెరవేరింది. ఆ ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ యేసు ప్రభు తన జన్మముతో నెరవేర్చాడు. పుట్టడానికి కూడా స్థలము లేకుండా ఉన్నటువంటి ఆ ఆజ్ఞను ఆయన తన జీవితంలో నెరవేర్చాడు. ఇంకా చూసినట్లయితే ఆయన మానవాళందరి కోసము శ్రమలను అనుభవించి ఆయన మనందరినీ కూడా ప్రేమించి ఆయన దేవుని ఆజ్ఞలను పాటించి మరణాన్ని సైతము ఎదుర్కొన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మనము చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఆజ్ఞానుసారము జీవించిన ప్రతి వారిని కూడా ఆయన ఒక అత్యున్నతమైన స్థానానికి లేవనెత్తుతాడు అని మనము చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కావున మనమందరము కూడా ఆయన మనకు ఒసిగినటువంటి యొక్క ప్రేమాజ్ఞను మనము మన జీవితంలో నెరవేర్చాలి. ప్రభు, నేను నీ ఆజ్ఞను నెరవేరుస్తున్నాను, నీ చిత్తానుసారము జీవిస్తున్నాను, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని పాటిస్తూ ఉన్నాను అని మాటలతో చెబితే సరిపోదు. ఆదివారం పూట పూజకు వస్తున్నాను అని చెప్తే సరిపోదు. దేవా దేవాని ప్రార్థిస్తే సరిపోదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ప్రేమిస్తూ ఉన్నావు, నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావు. దేవుడు మనకు వస్తున్నటువంటి యొక్క ప్రేమాజ్ఞను మన జీవితం ద్వారా మనం ఇతరులకు పంచిపెడుతున్నాము అని మనం చెబుతున్నామంటే అది మన క్రియల ద్వారా అది ఇతరులకు తెలియపరపబడాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, ఎప్పుడైతే మనం మన క్రియల ద్వారా, మాటలతో కాకుండా మన క్రియల ద్వారా చేస్తూ ఉంటామో అది దేవుని మనం ప్రేమిస్తున్నాము, మనము దేవుని యొక్క ప్రేమను పాటిస్తూ ఉన్నాము, ఆయన ఆజ్ఞను మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాము అని నిదర్శనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మాటలతో కాక క్రియల ద్వారా నీ ప్రేమను ఇతరులకు వెల్లడింపుము అని ప్రభు మనకు చెబుతూ ఉన్నాడు. ఇక 2వ భాగంలో ఆ వచనము 2వ భాగం చదివినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరుల మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి భాగంలో యేసు ప్రభు
ఈ విధంగా పలికాడు, నేను నా తండ్రి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను పాటించి నేను ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు అని మనం చూసాం. అంటే ముందుగా ఏమన్నాడు, నేను ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నాను అని పలుకుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనకు కూడా ఒక విషయాన్ని చెబుతున్నాడు. చదవమ్మా. మీరు నా ఆజ్ఞలను పాటించినచో మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది ఆయన దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని ప్రేమను ఆయన స్వీకరించాడు. రెండవదిగా మనకు ఏమి చెబుతూ ఉన్నాడు, మీరును నా ఆజ్ఞలను పాటించినచో అంటే ఇక్కడ ఏమి చెబుతున్నాడు, ఒక కండిషన్ను మన ముందు ఉంచుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనకు ఒక కండిషన్ ఇస్తున్నాడు. మీరు నా ఆజ్ఞలను పాటించినచో అని పలుకుతూ మనకు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తామో ఎప్పుడైతే మనము ఆయన చిత్తానుసారము జీవిస్తామో అప్పుడే మనము ఎక్కడ ఉండగలమంట, ఆయన ప్రేమలో నెలకొని ఉండుము అని మనకు చెబుతూ ఉన్నారు. మనమందరము కూడా ఆయన చిత్తానుసారము జీవించాలంటే, ఆయన ప్రేమను నెలకొని ఆయన ప్రేమలో మనము జీవించాలి అంటే మనము చేయవలసింది ఆయన ఆజ్ఞను పాటించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఆజ్ఞ ఏమిటి? నేను ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం చెప్పాను. ఆ ఆజ్ఞ ఏమిటి? ప్రేమ ఆజ్ఞ. దేవుని ఏ విధంగానైతే ప్రేమించి ఆయనను మాత్రమే స్తుతించి ఆరాధించి మనము ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉంటామో ఆ రీతిగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మన దేవుని యొక్క ప్రేమను, మనకు దేవుడు వసిగినటువంటి ఆ ప్రేమను మనము ఇతరులకు మన జీవితం ద్వారా వారికి వసగాలి అని మనకు చెబుతూ ఉన్నాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో మనము ఆయన ప్రేమను మనము వెల్లడిద్దాం. ఆయన చిత్తానుసారము జీవించి ఆయన వాక్కును మన జీవితంలో నెరవేరుద్దాం. ఇంకా చూస్తే, నేను మిమ్మల్ని దాసులని కాక స్నేహితులని పిలుస్తాను. ఎందుకంటే ఎవరైతే తన ప్రాణమును స్నేహితుల కొరకు వెల్లడిస్తారో వారే నిజమైన ప్రేమ కలవారు అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు మనల్ని నిజంగా ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుని, ఒకే ఒక్క కుమారుడు, ఆయనకున్నటువంటి ఒకే ఒక కుమారుని మన కోసం పంపించాడు. మరి ఆయన మాత్రం తక్కువ? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక తనకున్నటువంటి జీవితము మన కోసమై ధారపోశాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, కావున మనమందరము కూడా స్నేహభావము కలిగి జీవించాలి. స్నేహభావముతో ఇతరులను ప్రేమించాలి. అప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని నామములో మనము కోరిన ప్రతి విషయము కూడా మన జీవితంలో నెరవేరుతుంది అని చెప్పి చివరి వాక్యము ఈ విధంగా చెబుతుంది, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండువలెననియు ఈ విషయములను మీకు ఏమంటూ ఉన్నాడు, ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మీరు చేస్తే బాగుంటుంది, చేయగలరా అని ప్రశ్నించట్లేదు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు తప్పనిసరిగా మీరు చెయ్యాలి అని చెబుతూ ఉన్నాడు. ఆ ఆజ్ఞను మనం పాటించినట్లయితే, ఈ ఆజ్ఞను, ఈ ప్రేమ ఆజ్ఞను మన జీవితంలో పాటించినట్లయితే మనము దేవుని ప్రేమను పొందిన వారమగుతాము, దేవుని ప్రేమను ఇతరులకు పంచిన వారమగుతాం. కావున మనం ప్రేమ కలిగి ఒకరితో ఒకరు మనము జీవించాలి. ప్రేమతో మనమందరము కూడా ఇతరులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి. కావున మనమందరము కూడా లేచి నిలబడి మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నాము, యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నామని మనము ఆయనను మన విశ్వాసం ద్వారా ఆయనకు చాటి చెప్పుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్వమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిప్పును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులరా, అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో మనకున్నటువంటి ప్రతి ఒక్క ఉద్దేశమును, తలంపులన్నిటిని కూడా ఆయన పాదాల చెంత ఉంచి ఆయన మన ఉద్దేశాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చాలని, ఆయన ఆజ్ఞానుసారము మనము జీవిస్తూ పాటించి ఆయన ప్రేమను కలిగి ఉంటామని మనం ప్రార్థించుదము. స్వీకరించు కానుకలను కరుణ సాగరా. స్వీకరించు కానుకలను కరుణ సాగరా. సన్నిధాన భాగ్యమొసగి పోవరావ శ్రీకరా. పావరావ శుభకరా. సన్నిధాన భాగ్యమొసగి ప్రోవరావ శ్రీకరా. పావరావ శుభకరా. స్వీకరించు కానుకలను కరుణ సాగరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి బాల్యార్పణములతో పాటు మా విన్నపములను కూడా మీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాపస్థితి వినాశము కాగా పతనమైన విశ్వాసము నూతనీకరింపబడి క్రీస్తునందు సమగ్రమైన జీవనమునకు మనకు లభించినది.
ఈ విధముగా క్రీస్తునందు ఒక కృత్య యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్క ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడి, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమ్మతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అన్నోల్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనాడమెస్ గార్లతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత
ప్రత్యేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ మీ నామము నామం పూజింపబడునుగాక, పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కిడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నా పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కాడరాత్రి భోజనమున వెలసిన విందు ప్రభుదేవుడు అందించిన ప్రేమ పూరిత విందు. కాడరాత్రి భోజనమున వెలసిన విందు ప్రభుదేవుడు అందించిన ప్రేమ పూరిత విందు. అందుకోనగరారండి అమర విందును, ఆశ తీర వేడండి ఆత్మనాదుని.
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థుతికి చేర్చితివి. పాస్క బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్ము వావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.